హైవ్యూస్. అతని పేరు వచ్చేసి పుష్పక్ జైన్. అతని భార్య పేరు వచ్చేసి వర్షా జైన్. వాళ్ళ కూతురు పేరు వచ్చేసి వియాంక వియానా. 3 సంవత్సరాల 4 నెలల పాప. ఆ పాపకి వాళ్ళు వచ్చేసి మధ్యప్రదేశ్లో ఇండోర్. వాళ్ళు జైన్ మతస్థులు. జైన మతంలో సల్లేఖన వ్రతం ఒకటి ఉంటుంది. సల్లేఖన ఇందులో ఏంటంటే, ఇక నేను ముక్తి కోరుకుంటూ ఉన్నా అన్నప్పుడు నాలో ఉన్న ఆత్మ అనేది ఉంది కదా, నేను ఆత్మ కూడా శుద్ధి చేయాలి. ఆత్మ ఎలా శుద్ధి అవుతుంది? ఇన్నాళ్ళ ఆత్మ నాలో ఉండి నా దేహానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆత్మను తీసేసుకుంది. దానివల్ల ఆత్మ బాగా దాన్ని ఏం చెప్పాలి, డిస్టర్బ్ అయి ఉంది అనుకోవాలి, లేదన్నప్పుడు మలిన పడిందని అనుకోవాలి. ఇప్పుడు నేను నా దేహాన్ని సూక్ష్మింపజేస్తా. దేహానికి ఫుడ్ పెట్టను, నీరు ఇవ్వను, కేవలం గాలి. ఆ గాలి కూడా ఎలాగా, వాళ్ళు ఒక పల్చటి క్లాతులు అనేది ధరిస్తారు నాకు తెలిసి. అయితే కొంతమంది ధరించకపోవచ్చు. ఏంటంటే వాళ్ళు చిన్న సూక్ష్మజీవి కూడా చనిపోకూడదు వాళ్ళ వల్ల. కాళ్ళకి కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా చెప్పులు గేరుగానే ఒక క్లాత్ లాంటివి కూడా వేస్తారు ఒక పవిత్ర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు. ఎందుకంటే చిన్న చీమ కూడా చావకూడదు వాళ్ళ వల్లని. జైన మతం అంత పవర్ఫుల్ ఉంటుంది అండ్ అంత కఠినంగా కూడా ఉండేది వాళ్ళ యొక్క రూల్స్ నియమాలు. 2015లో అనుకుంటా రాజస్థాన్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఈ జైన మతస్థులు ఎవరైతే ఉన్నారో ఈ సల్లేఖన వ్రతం, ఈ సంతార అంటే ఇందా చెప్పే కదా, వాటర్ తాగొద్దు, తేమి తినొద్దు, బాడీ సూక్ష్మింపజేసుకొని ఇంకా అలాగే శివేకించాలి. దట్ మీన్స్ చనిపోవాలి. ఇంకా ఐ థింక్ 2 years బ్యాక్ మన సికింద్రాబాద్ కూడా ఒక అమ్మాయి ఎలాగే చేసిన. అమ్మాయి వయసు కూడా 10 సంవత్సరాలు 19 సంవత్సరాలు అంతే. అప్పుడు వీడియో ఇచ్చినట్టున్నా. సరే, ఇప్పుడు విషయం ఏంటి, ఈ అమ్మాయి 3 సంవత్సరాలు, ఈ పాపకి 2 years ఉన్నప్పుడు బ్రెయిన్ ట్యూమర్ ఒకటి ఉందని డిటెక్ట్ అయింది. ఆ తర్వాత ఈ అమ్మాయికి ఇండోర్లో చికిత్స ఇప్పించారు, ముంబైలో చికిత్స చేయించారు. ఇక్కడ కూడా మళ్ళీ ఇండోర్లో పట్టుకొస్తున్నారు, కష్టమని అన్నారు. సో ఎనీ టైం చనిపోవచ్చు. ఆ చనిపోయేది ఏదో జైన సాంప్రదాయ ప్రకారం సంతారా త్రూ కనుక చనిపోయినట్టయితే మంచి చెడ్డని వీళ్ళు నమ్మున్నారు. జైన గురువుని కలిస్తే ఓకే అన్నారు, ప్రొసీడ్ అయ్యారు. ఆ అమ్మాయి ఈ సంతార, దట్ మీన్స్ ఈ సల్లేఖన వ్రతం స్టార్ట్ చేసిన కొద్ది గంటలుగా చనిపోయింది. పసిబిడ్డ కదండి పాపం, ఆల్రెడీ బ్రెయిన్ ట్యూమర్తో ఉండే. నువ్వు మెడిసిన్స్ ఇవ్వు, వాటర్ ఇవ్వు, ఫుడ్ పెట్టు, ఎలా పాపం చనిపోయింది. దెన్ అప్పుడు అతి చిన్న వయసులో సంతారా ద్వారా సంతార దేశం తీసుకుంది. సల్లేఖన వ్రతం పాటించినటువంటి అమ్మాయిగా గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అంట, అందులో రికార్డులకి ఎక్కిందట. ఇందా చెప్తూ డేబట్ రాజస్థాన్లో ఏమైందంటే, రాజస్థాన్ హైకోర్టు అయింది 2015లో, ఇదే కోర్టు దాకా వెళ్ళిపోయింది. అప్పుడు హైకోర్టు ఏమైందంటే, జైన మతంలో ఇది మ్యాండేటరీ కాదు, దీన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అండ్ జరపొద్దు అన్నట్టు వాళ్ళు తీర్పు ఇచ్చారు. దాని జైన మతస్థులు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఇక అప్పుడు సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, లేదు వాళ్ళ ఆచరణ ఇది భాగం కాబట్టి దాన్ని ఆపొద్దు అని చెప్పేసి చెప్పున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, నాన్ జైన మతస్థులు కాదు, జైన మతస్థులు కొంతమంది ఈ సల్లేఖన వ్రతం, ఈ సంతార అనేది ఏదైతే ఉందో, అది పెళ్ళయి పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా చావుకు దగ్గరగా ఉన్నటువంటి పెద్దోళ్ళ కంటే ఓకే, కానీ పసిబిడ్డలకి ఏంటండి అని చెప్పేసి అన్నారు. బాలల హక్కుల కమిషన్ వాళ్ళు కూడా దీన్ని అపోజ్ చేశారు. బట్ పేరెంట్స్ కానీ ఆ జైన మతస్థులు చాలామంది కానీ ఇది కరెక్టే, ఆ అమ్మాయి చివరి క్షణాల్లో పవిత్రంగా మరణించిందని చెప్పేసి అంటున్నారు. సో పసిబిడ్డ విషయంలో ఈ సల్లేఖన వ్రతం ఎలా చేస్తున్నారు ఏంటని చెప్పేసి యావత్ దేశం ఉలిక్కిపడింది. బట్ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ బంధువులు రిమైనింగ్ వాళ్ళు చాలా హ్యాపీగానే ఉన్నారు, అంతా మంచి జరిగిందని. ఇంత చిన్న వయసులో ఆ రకంగా ముక్తి పొందిందంటే అదృష్టవంతుడని చెప్పేసి అంటున్నారు. బట్ డాక్టర్లు రిమైనింగ్ వాళ్ళు అయితే షాక్. కనీసం చనిపోయే ముందైనా ప్రశాంతంగా చనిపోవాల్సింది. టైంకి తిని, టైంకి నిద్రపోదు, టైంకి ఫుడ్ తీసుకుంటూ, నీళ్లు తాగుతూ, బాడీ సూక్ష్మింపజేసి అంత ఘోరంగా చనిపోవటం ఏంటి, అది ఆత్మహత్య చేయడం రకంగా అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? కింద కామెంట్లో తెలియచేయండి.